మనము ఏమి ముట్టకూడదు, ఎవరిని ముట్టకూడదు, ఎవరిని ముట్టుకోవాలి, ఎవరిని ఆ, మనము ముట్టుకోవాలి, మనం ముట్టుకుంటే ఎలా ఉంటుంది, లేక మనల్ని ముట్టుకుంటే ఎలా ఉంటుంది, ఏమి ముట్టుకోకూడదు. చాలా అంశాలు ఉన్నాయి. 5 విషయాలు ఇక్కడ. 5 విషయాలు. మనము ఎవరిని లేక ఏమి ముట్టకూడదు. ఇది మొదటిది. రెండోది, ఎవరిని ముట్టకూడదు. మూడోది, ఎవరిని ముట్టుకోవాలి. నాలుగోది, ఎవరు ఎవరు మనల్ని ముట్టుకోవాలి. ఐదోది, మనలను శత్రువు ముడితే. ఈ విషయాలన్నీ కూడా గుప్తంగా మీతో పంచుకుంటాను. కీర్తనలు 104:32. దావీదు రాసిన కీర్తనలు 104:32. ప్రతి మాటలో ముట్టుట అనేది కనిపిస్తుంది. 104 కీర్తన 32 వచనం. ఆయన భూమిని చూడగా అది వణకును, ఆయన పర్వతములను ముట్టగా అది పొగ రాజును. పర్వతములను ముట్టగా అన్నకాడ పెన్నుతో ఏం చేస్తారు? అండర్లైన్ చేసుకోండి. అంశం అదే కాబట్టి. ఇప్పుడు ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఆమేన్. దేన్ని ముట్టాడట దేవుడు? ఆయన ఇర్మీయా నోరు అలా ముట్టాడు. ఎందుకు ముట్టాల్సి వచ్చింది ఇర్మీయా నోరు? 5వ వచనములో ఏమంటాడు? నేను బాలుణ్ణి, నేను నీ సేవ చేయలేను, నేను ప్రకటించలేను, నాకు శక్తి సామర్థ్యము లేదు అని మాట్లాడతాడు ఇర్మీయా ప్రవక్త చిన్నవాడిగా ఉన్నప్పుడు. నువ్వు బాలుడు అనొద్దు, నిన్ను జనంకు నియమించాను, నిన్ను ఒక ప్రవక్తగా చేయబోతున్నాను అని చెప్పి ఈ 9వ వచనానికి వచ్చే వరకు ఇర్మీయా నోటిని ఏం చేస్తాడు? దేవుడు ముట్టుతాడు. నీ నోటిని నేను వాడుకుంటాను, నీ నోట్లో నా మాటలు పెట్టాను, నువ్వు ప్రకటించవచ్చు, ప్రచారం చేయొచ్చు, ప్రేమను చూపించవచ్చు అని చెప్తే ఇర్మీయా ఒక గొప్ప ప్రవక్త. వాస్తవానికి ఏషియా ప్రవక్త తర్వాత ఇర్మీయానే మనం చెప్పుకోవచ్చు. ఇర్మీయా తర్వాత హేజ్కీల్, వీళ్ళందరూ ఒక కోణానికి సంబంధించిన వాళ్ళే. నరపుత్రుడు అనేది మనకు కనిపిస్తుంది. ప్రియులారా అదేనండి. ఒకసారి ఒక ప్రాంతంలో చాలా నిరుపేదవాడు, అంటే కటిక దరిద్రుడు అన్నమాట. 2 పిల్లలు, భార్య, తల్లి తండ్రి, కుటుంబాన్ని పోషించుకోవటానికి కూలి పని చేసుకొని కష్టపడి ఒక 10 రూపాయలు తెచ్చుకుంటే ఈ 10 మందికి సరిపోయేది కాదు. ఈయన సంపాదన ఒక పూటకే సరిపోతుంది, 2 పూటల పస్తులే. కానీ మందిరానికి వెళ్ళేవాడు, ప్రార్థనకు వెళ్ళేవాడు, వెళ్ళి కన్నీరు మున్నీరుగా ఏడ్చేవాడు, ఉపవాసాలు ఉండేవాడు. అయ్యా నన్ను దీవించవచ్చు కానీ ప్రార్థన చేసేవాడు. ఒకరోజు పాస్టర్ గారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి తన బాధను వెల్లడిపరిచాడు. అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది, 2 పిల్లలు, తల్లి తండ్రి, వీలైతే రాకపోకలు అత్త మామలు వస్తుంటారు, చాలా ఇబ్బంది పడుతున్నాను, నా ఒక్కడి కష్టం కూలి పని, మరి నా కోసం ప్రార్థన చేయమంటే ఆయన బాధను చూసినటువంటి ఆ పాస్టర్ గారు 2 చేతులు ఆయన మీద పెట్టి ఆశీర్వదించాడు. అయ్యా ఏదో ఒకటి చేయి, నీ మందిరాన్ని వదిలిపెట్టేవాడు కాదు, నీ మందిరం అంటే మక్కువ, తృష్ణ, ఆశ, ఇష్టం, దయచేసి ఏదో ఒకటి చేసి బిడ్డను దీవించు, ఈ దరిద్రతలో నుంచి బయటికి తీసుకొనిరా, ఈ నిరుపేదవాడిని ధనవంతుడిగా మార్చు అని ప్రార్థన చేశారు. నిజమేగా పాస్టర్లు చేసేది ఆశీర్వదించిన తర్వాత ఎప్పుడైతే ఆశీర్వదించాడో దేవుడు కనికరించి ఇతనికి ఒక ఆవును కొనేంత డబ్బునిచ్చాడు. ఏం కొన్నాడు? ఒక ఆవును కొన్నాడు ముందుగా. ఈ ఆవును చిన్నగా పెంచాడు, ఆవుకు మరొక దూడ పుట్టింది. ఇప్పుడు ఒక ఆవు 2 అయినాయి. పాల మీద చిన్నగా వ్యాపారం చేయటం మొదలుపెట్టాడు, 2 ఆవులు 4 అయినాయి.
4 పోయి 18 అయినాయి. 18 పోయి ఆ ఆవుల ఫారమే పెట్టాడు మనోడు. ఏ ఫారం అండి? పాల డైరీ పెట్టాడు. దేవుడు బాగా దీవించటం మొదలుపెట్టాడు. కానీ రాను రాను ఏం జరిగిందంటే అందరికీ తెలిసిందే. అందరూ అనుకునేదే. ఎప్పుడైతే దేవుడు ఆశీర్వదించాడో మందిరానికి పోవటం ఆగిపోయాడు. ప్రార్థనకు వెళ్ళటం ఆగిపోయాడు. నెలకు ఒకసారో, 2 నెలలకు ఒకసారో, కుదిరితే 3 నెలలకు ఒకసారో అలా వచ్చేవాడు. వెళితే మొదటి ఆదివారం కలుసుకునేవాడు. ఇది గమనించిన పాస్టర్ గారికి కొంచెం బాధేసింది. ఒకరోజు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి మాట్లాడాడు. ఏమయ్యా, ప్రార్థనకు రావటం మానేశావు, ఏంటి, ఎందుకని మానేశావు అంటే పాస్టర్ మీద పెద్దగా కేకలు వేయటం బాగుంది. నీకేం తెలుసు, నా కష్టం ఏం తెలుసు, నా బాధ ఏం తెలుసు. ఒక పక్క ఆవుల ఫారం చూసుకోవాలి, మరొక పక్క పాల డైరీ చూసుకోవాలి, మరొక పక్క కుటుంబాన్ని చూసుకోవాలి, పని వాళ్ళని చూసుకోవాలి. ఎంత కష్టంగా ఉంది, నీకేం ప్రార్థనకు రమ్మంటావు అని అరిచాడు. పాస్టర్ గారు బాధపడ్డాడు. అయితే ఇప్పుడు ఎందుకని ప్రార్థన, ఇంత పని పెట్టుకొని ఎలా వస్తాను ప్రార్థనకు? ఆడ కళ్ళు మూసుకున్నాడు. అయ్యా సరే, చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా, ప్రార్థనకు రావటం కుదరటం లేదంట ప్రభువా, నేను రావటం కుదరటం లేదు, ప్రార్థనకు రావటము కుదరటం లేదంట ప్రభువా, పని వాళ్ళు ఎక్కువైపోయారట, ఆవులు ఎక్కువైపోయినాయంట, పాలు ఎక్కువైపోయినాయంట, పని ఎక్కువైపోయిందంట ప్రభువా, మరి ఏదో ఒకటి చేసి పని తగ్గించు ప్రభువా. నేను ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. ఆమె చెప్పాడు. అంతే, ఆరోగ్యము పోయింది. హాస్పిటల్కి వెళ్ళాడు. డబ్బంతా ఆరోగ్యానికి పెట్టాల్సి వచ్చింది. అనారోగ్యానికి గురయ్యారు. భార్య, ఇటు పిల్లలు, స్థితిగతులంతా మారిపోయింది. కుటుంబం అంతా దరిద్రానికి అప్పగించింది. ఆవులను అమ్మేశాడు, వాళ్ళ డైరీని అమ్మేశాడు, అన్ని అమ్మినా, ఆస్తులు అమ్మినా ఆరోగ్యం మాత్రం రోజుటి పళ్ళ. ఆఖరికి ఆరోగ్యం అంతా పోగొట్టుకుని అప్పుడు మందిరానికి వచ్చి పాస్టర్ గారు, నాకు ఆరోగ్యం కావాలి, ప్రార్థన చేయండి. ఈ మాటలు మీకు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళా చెప్తున్నాను. ఈరోజు ఎంతమందిని దేవుడు దీవించాడు, ఎన్ని విధాలుగా దీవించాడు. ఏమండి, ఎన్ని విధాలుగా. నేను అందుకే కొన్నిసార్లు వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళాల్సి వస్తే, ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళాల్సి వస్తే, ఎవరినైనా కలవాల్సి వస్తే, ఏంటమ్మా ప్రార్థనకు రాలేదన్న మాటకు వాళ్ళు ఇచ్చే జవాబు ఇదే, ఎక్కడ కుదురుతుందన్నయ్య అంటే. ఎక్కడికి వచ్చే ఒక అతను సాక్ష్యం చెప్పాడు. పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, ఆయనకు దర్శనం ఇచ్చాడు, కల వచ్చిందట, ఒంగోలులో నువ్వు ఇల్లు కొంటావు అని. నిజమే, ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొన్నాడు. అతను ఈరోజు బలిపీఠం కాడ నిలబడి చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? నేను ఈ సంఘాన్ని ఎంత దూరం వెళ్ళిన వదిలిపెట్టను అండి. ఎంత, ఎన్ని రూపాయలు ఇల్లు, ఎన్ని రూపాయలు ఇల్లు? ₹1,00,00,000 ఇల్లు అండు, ₹1,00,00,000 ఇల్లు. ఆ రోజు సాక్ష్యం చెప్పిన వాడు ఈ రోజు కనిపించలే. అర్థమైందా? ఇలా అయ్యా కుదరటము లేదు అనే మాట దయచేసి మాట్లాడకండి. కుదిరితే నువ్వు నేను వచ్చేదేంటి, ఎవరైనా వస్తారు. కుదిరితే నువ్వు నేను వచ్చేదేంటండి, ఎవరైనా రాగలరు. మూలన ఉన్న ముసలమ్మ కూడా బోడి ముసలమ్మ అని వచ్చింది. ఓ మాట చెప్పాలి, ఏ ముసలమ్మ? ఏడో మూలన ఆమె కూడా వచ్చింది. కుదిరించుకొని రావడానికి ప్రయత్నము చేయాలి. కుదిరితే వస్తాము అనే మాట దయచేసి ఎప్పుడైనా నేను వస్తే, కుదిరితే వస్తాం పాస్టర్ కాదు, కుదిరించుకోండి. ఎలా కుదిరించుకుంటారో మీ ఇష్టం. ఎలా ముందుగా లేచి పనులన్నీ చేసుకొని మందిరానికి వెళ్ళాలి. ఈరోజు వచ్చిన బంధువులని ఏదో ఒకటి చేసి, అయ్యా మేము వచ్చేంత వరకు ఏదో నీ పని ఉంటూ చూసుకుందా, అప్పుడు భోజనం సిద్ధపరుస్తాం. ఇలా నువ్వు దేవుని మందిరం విషయంలో అశ్రద్ధగానే, నిర్లక్ష్యంగానే చేయటానికి వీల్లేదు. ఏమంటే ఆ రోజు కష్టపడి కూలి పని చేసి ఇల్లే పోషించుకోలేనివ్వండి, దేవుడు దీవించి ఒక ఆవును 10 ఆవులు చేసి, 10 ఆవులను పెద్ద మంద చేసి, పెద్ద మందను పాల డైరీగా మార్చి, పని వాళ్ళు తన కింద బతుకు తెరువునిచ్చే అంత స్థితికి దేవుడు తీసుకొస్తే అతను అంటున్నాడు, నీకేం పని బాటలేదు పాస్టర్ గారు, నీకు కుదురుతుంది, నాకెలా కుదురుతుంది అని అంటే పాస్టర్ గారు అన్నాడు, ప్రభు కుదరటం లేదంట ప్రభు, కుదిరేలా ఏది, కుదిరేలా, ప్రార్థనకు వచ్చేలా కుదిరేలా చేయి ప్రభు అంటే కుదిరేలా చేశాడు. ఇప్పుడు మందిరాన్ని వదిలిపెట్టాలా, అంతా పోయింది, అన్నీ పోయాయి, ఆరోగ్యం పోయింది, అంత పని జరిగిందాక మనం ఉండటానికి వీలు లేదు. మన సంఘంలో అలాంటి వాళ్ళు లేరు. యెహోవా మీకు సహాయము చేయనుగాక. ఆమేన్. దయచేసి విందాం. ముట్టడము అంటే చెప్పండి. ఇక
తాకడం భలే చెప్పారు. ఆ, ఒక మినిస్ట్రీ నేను చూశాను, యేసు తాకును అనే మినిస్ట్రీ. ఏం తాకును? యేసు తాకును అనే మినిస్ట్రీ. ఇంకొక మినిస్ట్రీ యేసు పిలుచుతున్నాడు ఒక మినిస్ట్రీ. మన మినిస్ట్రీ ఏంటి? యేసు నడిపించు మినిస్ట్రీ. ఏమండి ఇలా ఇలా అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ముట్టడం ముట్టడం ముట్టడము అంటే తాకడము, బాగా చెప్పారు, లేక స్పర్శించడము. ఏమండి, దీని గురించి 5 విషయాలు గబగబా చెప్పి నేను ముగింపులకి తీసుకొని వస్తాను. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. ముట్టడం గురించి కొన్ని విషయాలు వచ్చిన వాళ్ళు మీకు చూపిస్తాను, కొన్ని విషయాలు కూడా మీతో పంచుకుంటాను. 19:5 అతడు బదిరి వృక్షము కింద మరుండి నిద్రిస్తున్నప్పుడు ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. ఆమె ఏం చేసింది? ఒక దేవదూత. ఎవరితను? ఏలియా, ఒక గొప్ప ప్రవక్త, ఉపవాసం చేసే ఒక గొప్ప ప్రవక్తేనా అండి, అద్భుతాలు చేసే ప్రవక్త. సరేపతి అనే ఊరిలో ఒక వెధవరాలను దీవిస్తే 3 సంవత్సరాలు తిండికి కరువు లేకుండా బతికినటువంటి ఒక గొప్ప బతుకు తెరువు చూపించిన ప్రవక్త. ఏమంటే ఆ సరేపతి వెధవరాలు కొడుకు చచ్చిపోతే ప్రాణం పోసిన ఒక గొప్ప ప్రవక్త. ఒక పెద్ద ఆసామి యొక్క ఎలీషాను ఈయన శిష్యుడుగా మార్చుకున్న గొప్ప ప్రవక్త. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఇలాంటి ప్రవక్త 450 మంది ప్లస్ 400 మొత్తం 850 మందిని, ఆషేరిదేవి ప్రవక్తలను, బయలా ప్రవక్తలను ఒక పందెము ద్వారా సవాలిసిరి చంపబడి అందరినీ చంపేసిన ఒక గొప్ప ప్రవక్త. యెహోవా దేవుడైతే యెహోవా దేవుడిని ఆరాధించండి, బయలుదేవుడైతే బయలుదేవుడిని ఆరాధించండి అంటే ఎజిబేలు అనే ఒక మహారాణి, అహాబు భార్య పెంచి పోషిస్తున్న ప్రవక్తలు ఎవరు అంటే ఆషేరు ప్రవక్తలు, ఆషేరు దేవి ప్రవక్తలు, బయల దేవత ప్రవక్తలు. ఎంతమంది? మొత్తం 450 మంది ప్లస్ 400 మంది. అంటే బయలు ప్రవక్తలు 450 మంది, ఆషేరు దేవి ప్రవక్తలు 400 మంది. మొత్తం ఎంతమంది? ఒక రోజునే వధ జరిగింది తెలుసా? 850 మందిని నరికి పడేశారు, ఒక్క ప్రవక్తను కూడా బతకనిగల. అలాంటి గొప్ప ఏలియా యెజెబెల్ అనే రాణికి 19వ అధ్యాయంలో భయపడిపోయి పరిగెత్తుతూ చచ్చిపోతే బాగుండు, నన్ను చంపే ప్రభువా అని ఒక పిరికివాడి మాదిరిగా వెళ్ళటం, ఇది చాలా చాలా దురదృష్టకరం, బాధాకరమైన విషయం. ఇంత గొప్ప ప్రవక్త ఇక్కడ ఏమయ్యాడంటే భయపడుతున్నాడు. ఈయన మాట్లాడే విధానం ఎలా ఉండదంటే, అందరిలో నేనే రోషం కలిగిన సేవకుడిని మాట్లాడింది ఈ ప్రవక్తే. రోషం కలిగిన సేవకుడు ఇప్పుడు ఏమైంది? రోషం తగ్గిపోయింది, ఆత్మీయత ఏమైంది, ప్రార్థనా శక్తి ఏమైంది? 850 మందిని చంపినటువంటి గొప్ప ప్రవక్త అహాబురాజు ఎదుటికి వెళ్ళి 3.5 సంవత్సరం కరువు రాబోతుందని ప్రకటించిన ఈ గొప్ప ప్రవక్త ఒక యెజెబెలు ఒక ఆడ పిల్లకు భయపడి పారిపోతుంది. తప్పులేదులే, ఆ మహారాణి రేపు ఈ పాటికి చూడు నిన్నేం చేస్తాను అంది అంతే. ఏమన్నది? రేపు ఈ పాటికి చూడు నిన్నేం చేస్తాను చదువు. ఎవరిలో ఒకరి ప్రాణము? 450 మందిని, మరలా 400 మందిని, 850 మందిని చంపేస్తావా, నీ అంతు చూస్తాను అని చెప్పి ఆమె ఒక మాట అయితే మనోడు ఎలా పోతున్నాడు? భయపడి పిరికి వాళ్ళే పారిపోతా ఉన్నాడు. పారిపోతూ ఇక చచ్చిపోతే బాగుందని బదిరి వృక్షం కింద కూర్చున్నాడు. ఈ లోపు దేవదూత వచ్చి ఇంత చెప్పడానికి ముట్టి, దేవదూత వచ్చి ఏం చేశాడు? లే లే అని అలా పట్టుకున్నాడు. లేచాడు, లేచి భోజనం చేయి, శక్తికి మించిన ప్రయాణం ఉందని చెప్తే ఆ రోజు బయలుదేరిన ప్రయాణం 40 దినాలు ఇంకా ఏమి తినలేదు, ఏం తాగలేదు. ఏలియా ఓరేబు అనే పర్వతానికి ఎక్కేంత వరకు, దేవుని పర్వతము చేరేంత వరకు ఆయన ఉపవాసంతోనే బయలుదేరి వెళ్ళగలిగాడు. రోషం కలిగిన సేవకుడే. వినండి, ఇంకొక మాట మీకు చూపిస్తాను. 19వ అధ్యాయం నిర్గమకాండం 12వ వచనం. 19-12 ఏర్పరిచి ఈ పర్వతాన్ని ఎక్కొద్దు. ఆ మెయిన్ 13వ వచనంలో కూడా ఉంటాయి. మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళిన అధ్యాయం ఇది. ప్రియులారా,
సినాయి పర్వతం మీదకి వెళ్ళి 10 ఆజ్ఞల కోసం 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో ఉండి దేవుడే చేతి వ్రాతతో రాసి ఇచ్చిన 2 పలకలు 10 ఆజ్ఞలు 10 కమాండ్మెంట్. ఈ 10 ఆజ్ఞలను పట్టుకొని రావటానికి ఆయన పడిన తిప్పలు అంతెంత కాదు. సినాయి పర్వతం అంతా అగ్ని ధూపం వల్లే మండిపోతా ఉంది. ఎవరు ఆ పర్వతాన్ని ముట్టకూడదు, ఎవరైనా ముడితే వాడికి మరణశిక్ష విధించాలి అని ఒక శాసనము మాదిరిగా చెప్పాడు. ఎందుకు అంత భయంకరంగా మాట్లాడంటే మరణశిక్ష వేయాల్సిన పనిలా దాన్ని ముడితే చస్తారంతే. అందుకని భయం కోసం వాళ్ళకి ఏం చెప్పారంటే దాన్ని ముట్టిన వాడికి మరణశిక్ష విధింపవలను. సినాయి పర్వతం మీద అగ్ని ధూపంతో ఉన్న పర్వతం మీద 40 రాత్రులు 40 పగళ్ళు మోసే మండుతున్న అగ్ని పర్వతంలో ఉన్నాడు. అందుకే ఆ రోజు పొదలో మండుతున్న దేవుడు కనిపించాడు. పొద మండుతుంది కానీ కాలిపోలేదని రాయబడింది. అగ్ని అగ్ని అగ్ని, అందుకే పరిశుద్ధాత్మ అగ్ని దిగిరా అని కూడా పాటలు మనం పాడుతూ ఉంటాం. అగ్ని వచ్చినప్పుడు ఏం చేసిద్దంటే శుద్ధి చేసి బంగారమును అగ్నిలో పడేసినప్పుడు ఆ బంగారాన్ని మాలిన్యమంతా మస్టునంతా కడిగి దానికి మెరుపును తెచ్చి పెడుతుంది. అలాగనే మనల్ని అగ్ని అనే పరీక్షలో నిలబెట్టాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఆ అగ్ని అనే పరీక్షలో నిలబెట్టి అగ్ని పరీక్షలో మనం ఉన్నప్పుడు ఎవరు మనల్ని తాగటానికి వీల్లేదు. తాగితే అంతే. ఎందుకంటే మండుతున్నాం. ఏమండి, ప్రార్థన అనే శక్తితో మండుతున్నాం. ప్రార్థన అనే మంట మండుతుంది. ఆ రోజు అమ్మాయి మార్గంలో ఆయన మాట్లాడుతూ ఉంటే వాళ్ళ హృదయాలు మండినాయట. మండాలి. ఒక ఆత్మీయుడు ఏం కావాలి? మండాలి. ఒక ఆత్మీయుడు ఎలా ఉండాలి? మండుతూ ఉండాలి. చల్లారిపోవటానికి వీల్లేదు. ఏమండి, నీళ్ళు పోస్తే చల్లారిపోతే అలా అలా అయిపోయింది ఈరోజు భక్తి. మండాలి. నీ నీ మాటలో ఒక పవర్, శక్తి, ఒక మహిమ. రూతు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. 2:9. వెంబడించు, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు నేను చెప్పాను. వదిలేమ్మ. బోయాజు ఏమంటున్నాడు? రూతు ఒక యవనస్తురాలు, ఒక అందమైన అమ్మాయి, ఒక గుణవతైనటువంటి అమ్మాయి, ఒక సుబుద్ధి కలిగినటువంటి మంచి రూపవతి. అందానికి అందం ఉంది, గుణానికి గుణం ఉంది. భర్త చచ్చిపోయాడు. మోయాబు దేశాన్ని వదిలిపెట్టి అత్తను వెంబడించి బెత్లెహేముకు వచ్చింది. బెత్లెహేముకు వచ్చినటువంటి వాస్తవానికి ఆ ఊరు తెలియదు, ఆ ప్రాంతము తెలియదు. వాస్తవానికి నయోమి వెళ్ళి పనిచేసి ఆమెకు కొన్ని విషయాలు చూపించాలి. కానీ రూతు చాలా ధైర్యవంతురాలు. అదిగాక అత్తను అత్తగా చూడలే ఎప్పుడు కూడా. నయోమిని మీరు బైబిల్లో చూడండి, ఎప్పుడు కూడా అత్తగా చూడలేమను. అత్తమ్మని పిలిచినట్టు కూడా లేదు. ఆమె కూడా తక్కువదేం కాదు. ఎవరు? నయోమి కూడా. కోడలు అని పిలిచినట్టు లేదు, కుమారి అని పిలవటం మనం చూస్తాం. నయోమి కూడా ఒక మంచి అత్త కాదు, మంచి తల్లి అని చెప్పుకోవచ్చు. ఎంత బాగా ప్రేమించుంటే ఆ అత్త, ఎంత బాగా ఏమను గౌరవించుంటే ఆ అత్త. రూతు మోయాబు దేశాన్ని వదిలిపెట్టి బెత్లెహేముకు వచ్చింది. మీరు ఆలోచించండి, ఏమంటారు మీరు? అదే ఒక గయ్యాలి అత్తగా నయోమి ఉన్నట్లయితే, ఏమంటే ప్రతిదానికి చిన్నదానికి గైగై అరిచే అత్తగా ఉన్నట్లయితే, అంటే మాటిమాటికి తిట్టే అత్తగా ఉన్నట్లయితే, మాటిమాటికి గొనిగే అత్తగా ఉన్నట్లయితే, ప్రతిదానికి చిన్నదానికి కూడా గొడవపడే అత్తగా ఉన్నట్లయితే, ఆ రోజు వార్ప ఎందుకు వెళ్ళిందో తెలియదు. కానీ బహుశా లోక కోరికలు, ఆశలు ఆ అత్త చెప్పినట్టుగా తప్పులేదు. దయ్యం ఏం చెప్పింది? అమ్మా, మీ చిన్న వయసు, యవన దశలో ఉన్నారు, నా ఎమ్మడ వచ్చి జీవితం ఎందుకు పాడు చేసుకుంటారు? వెళ్ళి మీ జీవితాలను బాగు చేసుకోండి, మరలా పెళ్లి చేసుకోండి, పిల్లలను కానండి, మీకు ఒక భవిష్యత్తు ఉంది, ఫ్యూచర్ ఉందని చెప్తే వార్ప ముద్దు పెట్టుకొని వెళ్ళిన తప్పైతే లేదు, తప్పని నేను చెప్పను. కానీ రూతు అతన్ని వెంబడించిందంటే ఆమె ప్రవర్తన ఎలా ఉంటుందో ఆలోచించండి. అండి, ఇప్పుడు అడుగుతున్నాను మేము, అమ్మ తల్లిదండ్రులు, అమ్మ అత్తలు, వాస్తవానికి అత్తలు, ఒకప్పుడు ఒక ఇంటి కోడలన్న విషయం మీరు చెప్పండి. ఒకప్పుడు నువ్వు కూడా ఒక ఇంటికి కోడలుగా వచ్చిన సంగతి దయచేసి మర్చిపోకండి. ఒకప్పుడు కోడలుగా ఉన్నావు, ఒకప్పుడు నీ పైన ఒక అత్త పెత్తనం చేసింది. అప్పుడు ఎలా ఉన్నావు ఆలోచించు. అత్త మాట్లాడుతుంటే నువ్వు ఎంత బాధపడ్డావో. ఏమండి, ఆ ఇంటికి కోడలుగా వచ్చిన కొత్త దినాల్లో అలా అన్నది ఇలా అన్నది నీ భర్తకి ఎన్నిసార్లు చెప్పుంటావు.
ఈరోజు నీ కోడలను అలా మాట్లాడుతుంటే ఆమె కూడా ఆమె భర్తకు చెప్పకుండా ఎలా ఉంటుంది? ఆలోచించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నయోమి ఒక మంచి అత్త అని చెప్పే కంటే కూడా ఆ కోడలు అయినప్పటికీ కూడా తల్లిగానే ప్రవర్తించింది. అయితే ఈమెను నమ్మి పంపించిందంటే నయోమి కోడలను రూతును నమ్మి పలాని బోయజు పొలానికి వెళ్ళు, మనవడేవాడు, అక్కడికి వెళ్తే నీకు మంచిగా పరిగా ఎంతో దొరుకుతుంది అని నమ్మి పొలములకి ఒక్కదాన్ని పంపించిందంటే రూతు మీద ఆ, నయోమికి ఎంత నమ్మకం చెప్పండి. అల్లరి చిల్లరి పిల్ల అయితే అండి, అపనమ్మకస్తురాలైతే. ఈరోజు అడుగుతున్నాను, అమ్మ తల్లిదండ్రులు, మీ పిల్లలను పంపించాలంటే నువ్వు భయపెడుతున్నావు ఎందుకని? పిల్లలు నమ్మటానికి లేని రోజుల్లో ఉన్నారు. అలాగనే మిమ్మల్ని నమ్మి మీ తల్లిదండ్రులు పంపిస్తున్నారు, హైదరాబాద్ పంపిస్తున్నారు, చెన్నై పంపిస్తున్నారు, బెంగళూరు పంపిస్తున్నారు. ఆడపిల్ల అయినప్పటికీ కూడా కోచింగ్ తీసుకోవాలి, పర్వాలేదమ్మా వెళ్ళు. నిన్ను నమ్మి పంపించారు. ఆ నమ్మకాన్ని కాపాడాల్సింది ఎవరు? పిల్లలు. తల్లిదండ్రుల నమ్మకాన్ని కాపాడు. నిన్ను నమ్మి నీ భర్త డ్యూటీకి పంపిస్తున్నాడు, ఏమండి, నిన్ను నమ్మి నీ భర్త వ్యాపారానికి పంపిస్తున్నాడు. పంపించినప్పుడు ఒక ఆడపిల్లగా నేను నమ్మి ఆ రోజు నయం పంపించిందంటే ఎంతో నమ్మకం రూతు మీద ఉంది. ఆ నమ్మకం ఉంది కాబట్టి రూతు వెళ్ళి పరిగెరుకోవడానికి వెళ్తే ఆ బోయాజు ఉన్న పొలం పెద్ద ఆసామి, ఆయన 100 ఎకరాలు ఉంది ఆయనకు. అలాంటి వాడు అంటాడు, ఈ అమ్మాయిని చూడగానే అంటాడు, ఎవరసరే ఆ పిల్ల మన పిల్లే, మన నయోమి కోడలు, భర్త లేనటువంటి అమ్మాయి. ఎవరైనా మాట్లాడే విధానం సరిలేకపోయినా, లేకపోతే ఎవరైనా దుడుకుగా ప్రవర్తించినా, పొర్రపాటున ఎవడైనా పిల్లను ముట్టుకున్నారా మీ ఇష్టం అని వార్నింగ్ ఇచ్చాడు. ఇదంతా గమనించినటువంటి రూతు అంటది, ఏంటయ్యా మా మీద ఇంత కనికరం, కింద ఏమంటది, ఇంత కటాక్షం మా మీద ఎందుకు చూపిస్తున్నావు, ఇంత ప్రేమ మా మీద ఎందుకు చూపిస్తున్నావు అంటే, అమ్మ నీ గురించి విన్నాను నేను. బోయాజు ఏమంటాడు, నీ గురించి నేను విన్నాను. మీ అత్తను ఎంత బాగా చూసుకుంటున్నావో తెలిసింది. మోయాబు దేశాన్ని వదిలిపోయి భర్త చచ్చిపోయినాక మీ అత్తమ్మటి వచ్చావంటేనే నాకు అర్థమైంది నువ్వు ఎంత మంచిదానివో. వీళ్ళరా ఒక మంచి రూతులాగా ఎందుకు ఉండకూడదు మీరు? బోయాజు అంటున్నాడు, ఏమన్నా ఎవ్వరు మొదటానికి వీలు. ఆ రోజు యేసు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మగ్ధలేన మరి వెళ్ళి యేసును వాటేసుకుందాం అనుకుంది పాపం. తెలుసా మీకు ఆ విషయం? ఎక్కడ? 20వ అధ్యాయంలో యోహాను సువార్తలో. వాస్తవానికి తోటమాలి రూపంలో యేసు ఉన్నాడన్న సంగతి తెలియక నా యేసుని ఎవరో ఎత్తుకొని వెళ్ళారు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని వెళ్ళారయ్యా, ఏడవకుండా ఎలా ఉంటానో. శుక్రవారం నా ప్రభు నీ సమాధిలో పెట్టా మేమే, ఇప్పుడు నా ప్రభు లేడు, ఇక్కడ సమాధిలో లేడు, ఎవరో ఎత్తుకొని వెళ్ళారు. నీకేమన్నా తెలిస్తే చెప్పు. అసలు ఏమో ధైర్యానికి అసలు మెచ్చుకోవచ్చు అండి. నీకేమైనా తెలుసా? తెలిస్తే చెప్పు, నా ప్రభువుని మరలా తెచ్చుకుంటాను. ఎంత అద్భుతంగా ఇది, నా ప్రభువుని మరలా నేను తెచ్చుకుంటాను అని మాట్లాడుతుంది. అయితే తోటమాలిగా ఆ మాటలకు ఆయన నిలవలేకపోయాడు అంతే అండి. తోటమాలిగా యేసు ఆమె మాట్లాడే విధానానికి నిలవలేకపోయాడు, కనపరుచుకున్నాడు అంతే. మహా చూడు, నన్ను చూడు, కళ్ళు తెరు, కూడా రబ్బీ అనే మాటలు అక్కడే. ఇప్పుడు ఏం చేయాలి? అమాంతంగా ఆడపిల్లలు చేసే మొట్టమొదటి పని ఏంటంటే, బాధ వచ్చినప్పుడు వెంటనే భర్తను లేక అన్నను లేక తమ్ముడిని లేక డాడీని వాటేసుకుంటారు. వాళ్ళ బాధ ఎప్పుడైతే తవిగిలించుకుంటారో, ఎప్పుడైతే అలా తండ్రిని ఆ భర్తను వాటేసుకుంటారో వాళ్ళ బాధ అంతా దిగిపోతుంది. ఇప్పుడు మధ్యలేని మరియ కూడా యేసును వెళ్ళి అలా పట్టుకోవాలంతే. కానీ అక్కడ జరిగింది ఏంటో తెలుసా? నన్ను ఇంకా ముట్టవద్దు. చదువుయా 20వ అధ్యాయం 17 వచ్చింది. యోహాను సువార్త. ఆమెతో నేను ఇంకను ఎక్కిపోలేదు కనుక. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఈమె ఎక్కడి దాకా వచ్చింది? యేసు దగ్గరకు వచ్చింది. అయితే నన్ను ముట్టుకోవద్దు, నా తండ్రి దగ్గరికి ఇంకా నేను వచ్చుతా. నెంబర్ 1 మొదటి మాట, ఏమి ముట్టకూడదు. ఇదేగా మొదటిగా మీకు చెప్పింది అంశం, ముట్టుట. ఏమి ముట్టకూడదు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు, ప్రార్థనకు వెళ్తున్న వారు, క్రైస్తవులు అని పేరు పెట్టుకున్న వాళ్ళు, విశ్వాసులమండి మేము అని చెప్పుకుంటున్న వారు, యేసు నమ్ముకున్నాము మేము
అన్ని ప్రజలందరి ఎదుట సాక్ష్యాలుగా మాట్లాడుతున్నటువంటి వారు చిన్నపిల్లలైతేమి, యవనస్తులైతేమి, పెద్దలైతేమి, వృద్ధులైతేమి, ఆత్మీయులైతేమి, భక్తి పరులైతేమి, క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ అంశం అవసరం. ఈరోజు మనము 7 మంది బాప్తీసం తీసుకున్నారు, వాళ్ళే కాదు మీరు కూడా. ఏమీ ముట్టుకోకూడదు. మొదటి మాట చెప్పండి. ఏమి ముట్టుకోకూడదు. చెప్పు, గట్టిగా చెప్పు. అది నేను ఏదైతే రాశానో అదే చెప్తాను. బాప్తీసం తీసుకున్నాక నానికి బాగా అన్ని బాగా గుర్తొస్తుంది. ఏం ముట్టకూడదు? అపవిత్రమైనది ఏది ముట్టడానికి వీలు లేదో. చదవండి ఆ మాటలు. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 11వ వచనం. 52:11. అపవిత్రమైనది ఏది ముట్టొద్దో తొలగిపోండి. అక్కడ ఉండొద్దు మీరు, అసలు ఆ స్థలంలో ఉండొద్దు, ఆ వీధిలో ఉండొద్దు, ఆ ప్రాంతంలో ఉండొద్దు. అపవిత్రమైన మనుషులు ఉన్నారా, వాళ్ళ దగ్గర ఉండొద్దు. మీరు వెళ్ళిపోండి, జారత్వానికి దూరంగా పారిపోండి అని ఆ తిమోతికి రాసిన పత్రికలు మనకు కనిపిస్తుంది. అపవిత్రమైన చోట ఉండొద్దు, అపవిత్రమైన వాటిని చూడొద్దు, అపవిత్రమైన వాటిని ముట్టుకోవద్దు. ఒక క్రైస్తవుడు చేయవలసిన ఒక అద్భుతమైన పని ఏదైనా ఉందంటే పవిత్రంగా. అపవిత్రత అంటే పవిత్రత లేనిది, అపవిత్రత అంటే శుద్ధి లేనిది, అపవిత్రత అంటే శుభ్రము లేనిది. అందుకే కొన్నిసార్లు ఆ ప్లేట్లో నాకు అన్నం పెట్టదు. ఎందుకు? అది బాగోలేదు అంటే అదేం లేదు, శుద్ధిగా లేదు. అది నువ్వు తేవద్దు. ఎందుకు? అది బాగలేదు, ఆ వస్తువు బాగోలేదు, అది అపవిత్రంగా ఉంది. కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీ 6:18. దేవుని ఆలయమునకు మనము ఉన్నామనియు అందుకో. ముందును వారు నాకు ప్రజలయ్యుందురు. ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండండి కింద అంటాడు. అది దేని ముట్టొద్దు? ఏముందండి, ప్రసాదమేగా, ఏముంది, తినొచ్చుగా. ముట్టడానికి వీలు. మమ్మల్ని అంటారు కొలుకులు చేస్తూ అంటారు, మీకు వేరేగా చేసి పెడతాం బావగారు, రండి బావగారు. వేరే చేసి పెట్టినప్పటికీ కూడా దేవతలకు బలి అర్పించే రోజు కదా అది. అది ఎక్కడ కోసిన దాన్ని అక్కడ రక్తం లాగేస్తూ ఉంటుంది కదా, అపవిత్రమైనవి కదా. ఇందాక ఆరాధన చేస్తూ ఒక మాట మీకు చెప్పాను. అత్యున్నత సింహాసనముపై ప్రభు ఆశీనుడుండగా నేను చూశాను. యెషయా ప్రవక్త. అక్కడ ఆరాధన ఎలా జరుగుతుంది? పరలోకంలో శరాపులు, కెరూబులు, 24 పెద్దలు, 4 జీవులు, 1,000,000,000 దేవదూతలు 2 రెక్కలతో ముఖమును కప్పుకొని. అంటే ముఖాన్ని ఎందుకు కప్పుకున్నారు? ఆయన పరిశుద్ధుడు. 2 రెక్కలతో పాదాలు కప్పుకొని. అంటే వాస్తవానికి ఒక పాదాలైనా ఆ రెక్కలతో కప్పుకునేది శరీర భాగాలన్నీ. అంటే అర్థం ఏంటి? ఈ పరిశుద్ధుడు ఎదుట మేము నిలిచే అర్హత మాకు. దేవదూతలండి, దేవదూతలు 2 రెక్కలతో ఎగురుచు సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ఆరాధన చేస్తుంటే దేవుని యొక్క కుమ్మములు, కమ్ములు కదిలిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు యెషయా ఈ దర్శనం చూసినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉండగలవు? ఇప్పుడు 6వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ వచనం. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను. ఎక్కడున్నాను? ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులు ఎక్కడున్నారు? మనమంతా ఎక్కడున్నాము? ఏమండి, పవిత్ర స్థలంలో ఉన్నామా? లేదు. పవిత్రమైన లోకంలో ఉన్నామా? లేదు. అందుకే ప్రత్యేకంగా ఉండండి అంటే ప్రత్యేకత లేని మనుషులు ఉన్నారు. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే ఉండండి అంటే అర్థం ఏంటి? మూర్ఖత్వం కలిగిన మనుషుల మధ్యలో మనం ఉన్నాం, అపవిత్రత కలిగిన మనుషుల మధ్యలో మనం ఉన్నాం. మనతో వస్తున్న వారు పవిత్రంగానే మాట్లాడుతున్నారా? మీరే చెప్పండి.
మనతో ఉంటున్న వారు పవిత్రంగానే ఉంటున్నారా? మనతో ఉంటున్న వారు పవిత్రమైన వాటిని చూస్తున్నారా? ఆలోచించండి. అందుకే లోకములో మనం ఉన్నాం కానీ లోకానికి వేరై, లోకములో ఉండటం తప్పు కాదు, లోకానికి వేరై ఉన్నాం. యేసు పాపులతోనే ఉన్నాడు, పాపుల మధ్యలో ఉన్నాడు, కానీ పాపం ఆయన చేయలేదు. బురదలో ఉంటున్నటువంటి తామర ఆకు ఎంతమందికి తెలుసు? అది ఉండేది మంచి నీళ్ళలో కాదు, అది ఒక బురద గుంటల్లో మురికి నీళ్ళలో ఉంటుంది తామరాకు. ఎక్కడ? మురికి నీళ్ళలో ఉంటుంది. ఇలా ఉంటుంది ఆకు పైన, నీళ్ళ పైన ఉంటుంది ఆకు. తామరాకు ఎంతమంది తెలిసి చేసి చూపించండి. తామరాకు మాకు తెలుసు, అందరికీ తెలుసు. అయితే పల్లెటూరు వాళ్ళు అందరూ, పట్నం వాళ్ళేం కాదు అంటే పల్లెటూరు వాళ్ళే. పల్లెటూరు నుంచి పట్టణానికి వచ్చి నాకు ఏమంటున్నాడు వాడు, ఏమంటుంది నాకు వాళ్ళు? పల్లెటూరులో ఉన్నప్పుడు చక్కగా బియ్యం బియ్యం అనేది, టౌన్కి వచ్చి నాకు ఏమంటుంది? ప్రియం ప్రియం. ఏంటంటే నైస్ అంట. ఏంటి నైస్ అంటే? అలా మనం మాట్లాడానికి మన వ్యక్తిత్వం ఎప్పుడు ఇలాగనే ఉండాలి. తామరాకు ఉంటుంది కానీ నీళ్ళ మీద ఉంటుంది, నీళ్ళల్లో ఉంటుంది. ఒక్క చుక్క మీరు ఎప్పుడన్నా పోసారో లేదో, నేనైతే పోసాను. ఆ తామరాకు మీద నీళ్లు పోతుంటే దాని మీద ఆ చుక్కను ఉంచనే ఉంచదు. తొల్లి రావాల్సిందే. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఉన్నప్పుడు తామరాకు కనపడ్డప్పుడు ఒకసారి టెస్ట్ చేయండి. నీళ్లు పోయండి దాని మీద. అవి గుండ్రంగా ఎర్ర కలర్లు భలే ఉంటాయి. ఆ నీళ్ళు కూడా వెండి కలర్లు, చల్లగా దాని మీద వెండి కలర్లు ఉంటాయి. రౌండ్ చుట్టేసి కిందకు పడాల్సిందే. ఒక్క బొట్టుగా తేమ కూడా దాని మీద ఉండనియదు. అది తామరాకు యొక్క అతి శ్రేష్టమైన లక్ష్యం. ఇది క్రైస్తవుడు. లోకంలో ఉన్నాం కానీ లోకంతో కలిసిపోవడానికి వీలు లేదు. అందుకే ఒక భక్తుడు అన్నాడు, ఆ పడవ నీళ్ళల్లో ఉంటుంది కానీ నీళ్లు పడవలో ఉండటానికి వీలు లేదు. నీళ్లు పడవలో నీళ్లు ఉన్నాయా? పవిత్రత. అందుకే ఈరోజు చాలా మంది అపవిత్రమైన జీవితం జీవించడానికి అసలైన కారణం ఏంటి చెప్పమంటారా? వాడికి పట్టిన దెయ్యము అపవిత్రాత్మ. అది అర్థమైందా? అపవిత్రమైన చూస్తున్నాడు, అపవిత్రమైన చేస్తున్నాడు, అపవిత్రమైన వాటిని ముడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే అపవిత్రాత్మ వాడిని పట్టింది. ఆ రోజు వాడు సమాధులు ఎందుకున్నాడు? వాడిని పట్టిన దెయ్యం ఎలాంటిది? అపవిత్రాత్మ. మార్కు సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. ఎందుకనగా ఆయన విడిచి పొమ్మని వానితో చెప్పాను. 13వ వచనం. ఏ ఆత్మలు? ఈ అపవిత్ర ఆత్మ, ఈ శానా దెయ్యాలు పట్టిన వాడిని ఏం చేసినాయి చెప్పండి? వాడిని విడిచి. ఆమేన్. అపవిత్ర ఆత్మ పట్టిన వాడు ఎలా ప్రవర్తించాడు? అపవిత్ర ఆత్మతో ఉన్నవాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు? ఎలా మాట్లాడుతున్నాడు? ఏం చేస్తున్నాడు? ఎక్కడ ఉంటున్నాడు? మీరే చెప్పండి. సమాధులు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, భార్య లేదు, పిల్లలు లేదు, కుటుంబం లేదు, స్నేహితులు లేదు, ఎక్కడో ఒంటరిగా సమాధుల్లో ఉంటూ శరీరం అంతా ఏం చేసుకున్నాడు? గాయపరుచుకున్నాడు. ప్రియమైన దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమి ముట్టకూడదంటే అపవిత్రమైన వాటిని మనం ముట్టడానికి వీలు లేదు. అపవిత్రమైన వాటిని ముడుతున్నాడంటే అపవిత్ర ఆత్మ మన మీద ప్రయోగము చేస్తుంది. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. 2వ అధ్యాయం 20వ వచనం. ఈడ బాగా వినండి. బాప్తిజం తీసుకున్నవారు, తీసుకున్నవారు, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల తట్టు ఏం కావాలి? మూల పాఠములు అంటే అర్థం ఏం చెప్పండి? సాంప్రదాయాలు. మూల పాఠాలంటే మన పితరులు పెట్టిన సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి చూడు. అలాంటి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, మూఢనమ్మకాలు ఉన్నాయి. భూతములు అంటే అవే. ఈ విషయంలో మీరు మృతి పొందిన వారైతే, అంటే యేసుతో కూడా మీరు సిలువ వేయబడిన వారైతే ఏం చేయాలి? చదవండి.
ఆ పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడొద్దు, ముట్టవద్దు. ఆ ఆ ఆ చాలే. అర్థమైందా? ఈ లోక సంప్రదాయాలు, పద్ధతులు, ఆచారాలు కొన్ని ఉన్నాయి. ఆచారం అమ్మ చేసింది నేను చేస్తున్నాను. ఆ అమ్మ నలుగు పెట్టింది నేను నలుగు పెడుతున్నాను. ఆ అమ్మ తోరణాలు కట్టింది నేను తోరణాలు కడుతున్నాను. ఆ అమ్మ గుమ్మడికాయ కట్టాడు, మనం గుమ్మడికాయ కడతాం. ఇవన్నీ ఏ పద్ధతులు? మూల పాఠములు అంటే ఇయే. మీరు ఎలా తిరుగుతారు అలా? బైబిల్ సెలవిస్తుంది. వాటిని మీరు రుచి చూడొద్దు, వాటిని మీరు పట్టుకోవద్దు, వాటిని దయచేసి ముట్టుకోవద్దు. అపవిత్రమైన వాటిని ముట్టుకోవద్దు. ఆ రోజు వెళ్ళి ఆ మంచి చెడును తెలుగునిచ్చే వృక్ష ఫలం అక్కడ రాయబడింది. ఆ వృక్ష ఫలము ముట్టొద్దు మీరు అని దేవుడు చెప్పలా, అవి తినొద్దు అని చెప్పాడు. కానీ అవమ్మెల్లి ఏం చెప్పింది? అవమ్మెల్లి ఏం చెప్పింది? ముట్టుకోవద్దన్నాడు అని చెప్పింది. ఎవరితో? సర్పంతో, అపవాదితో. అవునా? ఓసారి ముట్టుకో, అటు పెట్టి ఏం కాల, షాక్ కొట్ల, ఏం కాలేదే, చూసావా? దేవుడు అబద్ధికుడు. ఇప్పుడు పట్టుకో, పట్టుకుంది, ఏం కాల. ఇప్పుడు తిను, తినదు, ఏం కాల. భర్త కూడా తినిపించింది, ఏం కాల. ఏమి కాల, బట్టలు మాత్రం లేకుండా పోయాడు. అది అర్థమైందా? ఏమైద్ది అనేది కాదు ఆడ, ఏం కాదు, ఏమైద్ది? సిగ్గుపోయింది అంతే. ప్రియమైన దేవుని బిడ్డ, అపవిత్రమైన వాటిని ముట్టడానికి వీలు లేదు. రేపు వారం ప్రభు చిత్తం అయితే మీతో పంచుకుంటాను మిగతా విషయాలు. ముట్టుట, యేసు ముడితే ఎలా ఉంటుందో, యేసును మనం ముడితే ఎలా ఉంటుందో, మనల్ని ఎవరైనా ముడితే యేసు ఏం చేస్తాడో అన్న విషయాలు మీతో తప్పకుండా మాట్లాడతాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, చెప్పబడిన ఈ మాటలు మా జీవితాలకు, మా కుటుంబానికి, మా సంఘానికి, నూతనంగా రక్షింపబడిన వారికి, నూతనంగా పేర్లు పెట్టబడిన వారికి, అలాగనే నాయన చిన్న బిడ్డలకు, యవనస్తులకు, పెద్దలకు ఈ వాక్యము అయా యూట్యూబ్ ద్వారా వింటున్న వారికి అందరికీ ఆశీర్వదకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.